బాగున్నారా అందరూ? అయితే ఇవాళ మనం చింత చిగురు చికెన్ ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. 1/2 కిలో చికెన్, చింత చిగురు ఇది నలుపుకొని ఇలాగా ఇది ఉంటుంది, ఒక 100 గ్రాములు ఉంటుంది. ఇది ఇలా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి 2 ఆనియన్స్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం 2 టీ స్పూన్లు, చిటికెడు పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం: పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఇది వీటెక్కాక ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పట్టింది. ఆయిల్ వీటెక్కింది. దీంట్లోకి దాల్చిన చెక్క, లవంగాయి, కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, ఇలా కొంచెం కాసేపు కలుపుకొని కొంచెం బాగా వేగాలి. వేగేదాకా మూత పెట్టి ఇప్పుడు ఇది మగ్గిందా లేదు చూసుకుందాం. ఇలాగ వేగాలి. వేగిన దాంట్లో 1/2 కేజీ చికెన్, దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి. దీంట్లో నీరంతా ఇంకిపోవాలి. ఇంకేదాకా కాసేపు ఒక 5 నిమిషాలు మూత. ఇప్పుడు ఇది మగ్గిందో చూద్దాం. ఇలా ఆయిల్ తేలింది కదా, ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగనిద్దాం. కాసేపు మగ్గనిచ్చాక ఇప్పుడు మగ్గిందో లేదు చూద్దాం. వేయండి. రెండు స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి,
సో ఇలా కాసేపు అవుతుంది. ఒక 5 మినిట్స్ మగ్గాక మగ్గిందో లేదో చూద్దాం. ఆయిల్ బాగా ఇలా తేలింది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అడుగంటకుండా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మధ్యలో మూత తీసుకొని. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం నలిపి పెట్టుకున్నాం కదా చింత చిగురు, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూస్తాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. మీకు రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని చింత చిగురు అంతా దీనికి ఇలాగా మొత్తం పట్టాలి. అప్పుడే మీకు ఆ చింత చిగురు వాళ్ళ ఫ్లేవర్ మీకు బాగా తెలుస్తుంది. కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిందో లేదు చూద్దాం. ఇలా నూనె వెళ్ళిపోతే అయిపోయినట్టే. అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కర్రీ వేడి వేడి అన్నంలో చింత చిగురు కర్రీ వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, చింత చిగురు చికెన్ ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు ఎప్పుడు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.